అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ ఓర్పుగా పట్టుదలగా భగవంతుడు చూపించిన దారిని యూట్యూబ్లో వీడియో చూసి బంధువులు స్నేహితులు ద్వారా తెలుసుకుని ఒక బిడ్డ కోసం ఎంతోమంది ఎంతో దూరాల నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి వేరువేరు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పి తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఏంటంటే ఆ టిప్పు సంతానం కోసం వచ్చారు కాబట్టి సంతానం పొందే మార్గం మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు సంతానం పొందాలంటే మీ అందరికీ తెలుసు, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి అంటే ఏమిటి అనేది చాలామంది తెలియక బాధపడుతూ ఉంటారు. మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని మంచి మనసుతో వండుకోవాలి. అలాగే మంచి మనసుతో స్వీకరించాలి. ఈ ఆహారం అనేది ఏదో ఆషామాషి కాదు, భగవంతుడి ప్రసాదం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, నువ్వు సాయిబాబాని పూజిస్తే సాయిబాబా ప్రసాదం, నువ్వు అల్లాని కొలుచుకుంటే అల్లా ప్రసాదం, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి ఇది స్వీకరించాలి. అలాగే మంచి చేతుల మీదుగా కూడా ఆహారాన్ని అందుకోవాలి. నీ మేలు కోరేవాళ్ళు, నీ క్షేమం కోరే వాళ్ళ చేతుల మీదుగానే ఆహారం నీకు అందేటట్టు చూసుకోవాలి. కుదరకపోతే కనీసం దేవుడు లాంటి మనుషులు అనబడిన వ్యక్తుల దగ్గర నుంచి ఆహారాన్ని స్వీకరించాలి. అంటే మనం పులిహార తింటే ఇంట్లో వట్టి పులిహారే వద్దు, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అయింది. అలాగే పాస్టర్ గారి చేతుల మీదుగా ద్రాక్ష రసం, బయట తాగితే జ్యూసు, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్ష రసం కూడా ప్రసాదం అయిపోతాయి. అట్లా ముస్లింలు కూడా హలాల్ చేస్తారమ్మా. ఇలా ఆహారం పట్ల మీరు పవిత్రమైన భావనతో మీరు వీటిని తీసుకోవాలి. వండుకునేటప్పుడు కూడా మేము మంచి పుణ్య దంపతులతో వండించాం. మీకు సంతానం కలగాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని. అలాగే మంచి చేతుల మీదకి ఇది అందాలి కాబట్టి మరి మంచి చేతుల మీదుగా అందడానికి మంచి మనిషి అనిపించుకున్న మన నాగేశ్వరరావు గారిని ఈరోజు పిలవడం జరిగింది. నాగేశ్వరరావు గారు కాశీనాథుని నాగేశ్వరరావు గారు పెట్టిన ఆంధ్ర పత్రిక, వారికి దానికి సంబంధించి వారు దాంట్లో కృషి చేస్తున్నారు, ఆంధ్రపత్రికలో వర్క్ చేస్తున్నారు. మరి దేశోద్ధారకుడు కాశీనాథుని నాగేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధులు. అలాగే మనం వాడే అమృతాంజనం తయారు చేసింది ఆయనే ఫస్ట్. అలాగే ఆంధ్రపత్రికని 1914లో స్థాపించి ఇప్పుడు కూడా పత్రిక నడుస్తుంది. ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారు? పేపర్లు పుస్తకాలు చదివే పని లేదు, అందరూ ఫోన్లకు అతుక్కుపోయారు. అదొక వ్యసనం లాగా, ఎడిక్షన్ లాగా అయిపోయింది. పెన్ను పట్టేవాళ్ళు, పుస్తకం పట్టేవాళ్ళు, పేపర్ పట్టేవాళ్ళు లేరు. అయినా కూడా ఇంతటి ఎదురుగాల్లో కూడా ఆ పత్రిక నడుస్తుందంటే చూడండి, ఆ పత్రిక మరి పెట్టుకున్న ప్రామాణికాలు కానీ విలువలు కానీ ఒక పద్ధతికి మరి నిబంధనకి లోబడి దేశ సేవే ముఖ్యంగా మరి దేశోద్ధారకుడైన కాశీనాథ్ నాగేశ్వరరావు గారు ఆయనప్పుడు లేకపోయినా ఆయన విలువలని ఆయన ఆదర్శాలని ఆ పత్రిక ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి గొప్ప పత్రిక నుంచి మరి గొప్ప వ్యక్తి మరి మనకి ఇక్కడ ఆయన పేరు కూడా నాగేశ్వరరావు గారు అవడం అదృష్టం. మరి వారు కూడా తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారి చేతుల మీదుగా మీకు అందాలనే ఉద్దేశంతో వారిని మాకు తెలిసిన వసంత్ కుమార్ గారు, వీరు కూడా మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మనకు వచ్చారు ఇక్కడ. బ్రహ్మదేశం డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు మరి లయన్స్ క్లబ్లోను వాకర్స్ క్లబ్లోను యాక్టివ్గా ఉన్నారు. లయన్స్ క్లబ్లోకి వచ్చేటప్పటికి విజయవాడ అంజలి క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు వాకర్స్ క్లబ్కి వారు ఫౌండర్గా కూడా ఉన్నారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సేవామూర్తులు మీకు ఆ ప్రసాదాన్ని అందిస్తే మీకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము వారిని పిలవడం జరిగింది. వారితో పాటు వారి మిత్రులు, అలాగే రైల్వేలో ఏఈగా చేసి మరి రిటైర్ అయిన దాసరి వెంకయ్య గారు కూడా ఇవాళ మనతో ఉన్నారు. ఆ పేర్లన్నీ వింటుంటేనే మన ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పేర్లు చూడండి, వెంకయ్య గారు అనేది కూడా మంచి పేరు. పెంగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని రూపశిల్పి, కృష్ణా జిల్లాలో పుట్టిన మహా వ్యక్తి, భారతదేశం మొత్తానికి జాతీయ పతాకం ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు, అలాంటి గొప్ప వ్యక్తులు వారి ద్వారా మీకు ఆ ప్రసాదం అందినట్లయితే
ఒక పూజారి గారి చేతుల మీదుగా, ఒక పాస్టర్ గారి చేతుల మీదుగా, ఒక ఇమాం గారి చేతుల మీదుగా తీసుకున్నట్లే మీరు కూడా ఆ ఆహారం అనేది వారి చేతుల మీదుగా తీసుకుంటే మీరు అనుకున్న కోరిక నెరవేరి ఆ పండంటి బిడ్డని మీరు పొంది మీరు కూడా మాతృదేవత పితృదేవతలయ్యి దేవుళ్ళు అవుతారనే ఆశతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరలా ఇవన్నీ ఫోటోలు తీస్తున్నాం. ఏమిటి ఫోటోలు తీస్తున్నారు అనుకోవచ్చు. ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే సంవత్సరానికి 500 ఫీజు అమ్మ మనం తీసుకునేది. సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటూ కూడా ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 7 నెలలుగా నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ మనం భోజనం పెట్టుకోగలుగుతున్నాం ఉచితంగా. మరి నెలకి 3 లక్షలు 2 లక్షలు తీసుకుని IVF పేరుతో ఆపరేషన్ల పేరుతో వైద్యం చేసే డాక్టర్లు ఇంకెంత ఈజీగా పెట్టచ్చో ఆలోచించండి. మన దగ్గర IVF లేదు, ఆపరేషన్ లేదు, కేవలం 500 రూపాయల ఫీజు, అది కూడా నీ బిడ్డ పుట్టే వరకు లేదా సంవత్సరం వరకు. అలా పెడుతూ కూడా మనం పెట్టగలుగుతున్నామంటే మరి వాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు. నెలకి 3 లక్షలు 2 లక్షలు తీసుకునే వాళ్ళు కానీ పెట్టలేకపోతున్నారంటే కారణం ఏంటి? మేబీ వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మరి ఇక్కడ మన మేడం గారు ఒక అమ్మ మనసుతో ఆలోచించి అంత దూరం నుంచి వచ్చేవాళ్ళు ఊరు కాని ఊరిలో హోటల్కి పంపిస్తుంటే ఇబ్బంది పడుతున్నారు, భోజనము మరి వాళ్ళు సరిగా తినక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి అలా అవ్వకూడదు. మంచి ఆహారం మనమే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఇబ్బంది పడకుండా ఉంటారని ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఆవిడ మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. భగవంతుడు ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి అందించడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఒకరి ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయిస్తారు. అది నలుగురికి తెలియాలంటే చెడు మనం చెప్పక్కర్లా, మంచి 10 చోట్ల నుంచి చేరితే తప్ప మన బుర్రకెక్కదు. అందుకనే ఈ వీడియోలు ఫోటోల ద్వారా మేము వారికి కూడా ఆ సలహా భగవంతుడు ఇప్పిస్తాడు అనే ఉద్దేశంతో మేము ఇలా తీస్తున్నామమ్మా, అంతే తప్ప మరే ఉద్దేశం కాదు. మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు. ఒక భగవంతుడు లాంటి మరి బిడ్డని కన్న తర్వాత మాతృదేవతలు పితృదేవతలు అయ్యే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు. ఆ భగవంతుడు మీకు దారి చూపించాడు. అలాగే భగవంతుడు ఇలాంటి మంచి వ్యక్తులు, దేవుడు లాంటి వ్యక్తుల ద్వారా ఆ ప్రసాదం అందేటట్టు చేస్తున్నాడు. కాబట్టి మీరు మంచి రోజులు వచ్చాయని గమనించి మంచి మనసుతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ముందుగా వారి అమృత హస్తాల మీదుగా ఈ ప్రసాదాన్ని అందించే ముందు మరి వారి యొక్క తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారి అమృత సందేశాలని కూడా విందాం. వారు కూడా చెప్పే మాటలు విన్న తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. మన డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కడి విజయ దుర్గా పావని దంపతులు ఎంతో సామాజిక సేవా దృక్పథంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ముందుగా అభినందనీయం. నేను 35 సంవత్సరాల నుండి జర్నలిస్ట్గా విజయవాడ నగరంలో పనిచేస్తున్నాను. కానీ ఏ ఇతర హాస్పిటల్లో కూడా తమ దగ్గరకు వచ్చే వారికి మంచి భోజనం పెట్టాలి, వాళ్ళు భోజనం గురించి ఎక్కడికక్కడ తిరగకూడదన్న చక్కటి సదాశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది డాక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ దంపతులిద్దరికీ ఎంతో చక్కటి కార్యక్రమం ఇది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అన్నారు. మీకు చక్కటి సంతాన ప్రాప్తి కలిగించేందుకు డాక్టర్ గారు చేస్తున్న కృషి, దానికి అనుగుణంగా మీరు ఎక్కడ భోజనానికి ఇబ్బంది పడకూడదని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు బాగా హ్యాపీ. ఈ డాక్టర్ గారి దంపతుల్ని మిగతా డాక్టర్లు కూడా ఆదర్శంగా తీసుకుని తమ వద్దకు వచ్చే పేషెంట్లకు కూడా కనీసం మధ్యాహ్న భోజనాన్ని చక్కగా అందించాలని, అలాగే సాధ్యమైనంత తక్కువ రేట్లకి వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతా డాక్టర్లు కూడా ఈ సూచనల పరిగణనలోకి తీసుకుంటే బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. దాసరి వెంకయ్య గారు మాట్లాడండి. వసంత్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం చేయాలంటే ముందుగా కావాల్సింది గుణం, మంచి గుణం, మానవత్వంతో కూడిన గుణం. ఆ గుణం డాక్టర్ గారి దంపతులకి వాళ్ళ కుటుంబానికి వచ్చింది. కేవలం దీని తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వారసత్వంతో సేవ చేయాలని చెప్పి మాట తీసుకున్నారు. అది అందరికీ కేవలం తల్లిదండ్రులు సంపాదించింది ఒక ఆస్తి మాత్రమే ఇస్తారు, కానీ వాళ్ళు మంచి గుణం మానవత్వం కూడా నేర్పారంటే వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలకి మనం అభినందించాలా. నమస్తే.
నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఆ సమయానికి మేము ఇక్కడ రాలేకపోయాము. మేడం గారికి ఈ సందర్భంగా చిన్న పురస్కారం చేయాలని కోరుకుంటున్నాను. రైట్. మేడం గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశారు. నా భార్య అని చెప్పుకోవడం కాదు, కరణేష్ మంత్రిలాగా ఎక్కడైనా డాక్టర్ గారి భార్య అంటే ఏదైనా ఖర్చు పెడుతుంటే, డబ్బులు ఖర్చు పెడుతుంటే, మొగుడు ఖర్చు పెడుతుంటే వెనకాల పిల్లలు లాగేస్తారు, ఏదో చచ్చినాడు అంతా ఖర్చు పెట్టేస్తున్నాడు, మొదలష్టపోవడం తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు అలాగా కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి మరి ఎంతోమంది కుట్టు మిషన్ లేని ఆడపిల్లలకి వాళ్ళ ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు, సైకిళ్ళు, మరి గ్రైండర్లు ఇలాంటివన్నీ పంచారు. కొన్ని వేల మందికి కాళ్ళు లేని వాళ్ళు కృత్రిమ కాళ్ళు అందించడం, అట్లాగే కొన్ని వేల అన్నదానాల కార్యక్రమం ఇక్కడ జరిగే తక్కువ, మా రోజుకి 50 నుంచి 180 వరకే ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు. కానీ బయట కూడా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దుర్గా తేజ లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆవిడ. విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు లయన్స్ క్లబ్లో. అలాగే వాకర్స్ డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే రీజనల్ సెక్రటరీగా ఉన్నారు వాకర్స్ 202 డిస్ట్రిక్ట్ మొత్తానికి. అలా ఎన్నో రకాలైన పదవులు మరి నా ద్వారా వచ్చినాయి కాదు, ఆవిడ తన సొంతంగా మరి వాటిని సాధించారు. అలాగే తమిళనాడు యూనివర్సిటీ ఈ మధ్య రీసెంట్గా మీరు చూసే ఉంటారు మన వీడియోలు. తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు హోసూరులోని ఒక రీసెర్చ్ అకాడమీ యూనివర్సిటీ వారు చక్కగా మరి మేడం గారి సేవల్ని, సేవా కార్యక్రమాల్ని అన్నింటినీ గుర్తించి ఇలాంటి అరుదైన కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను వారికి మరి రీసెంట్గా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. డాక్టరేట్ అనేది కూడా ప్రదానం చేశారు. అందుకని మరి వారు జర్నలిస్టు, వారి గురించి మనం చెప్పక్కర్లేదు. జర్నలిస్టులు చేసే సేవ మామూలు సేవ కాదండి. అందరూ ప్రపంచాన్ని మార్చాలంటే కత్తితో కన్నా కలంతో తొందరగా మారుతుంది. ఒక కత్తి అనేది అశాంతికి చిహ్నం, కలం అనేది శాంతికి చిహ్నం. మరి మంచి మనసుతో, మంచి వాక్యాలతో మరి వారు ప్రపంచం యొక్క మనసుని మార్చడానికి, వారిని మంచి వైపు మార్చడానికి ప్రయత్నిస్తున్న అలాంటి జర్నలిస్టులు మరి ఎక్కువగా జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు సమాజంలో ఉన్న మరి చెడును పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మంచిని పెరగడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఒక మంచి మనిషి ఉన్నారని తెలుసుకుని మరి ఆయనకు అవసరం లేదు, ఆయన వృత్తిలోనే ఆయన బిజీగా ఉంటారు, అయినా కూడా ఒక మంచి మనిషి ఉన్నారని తెలుసుకుని వారిని గుర్తించాలి, వారికి అభినందనలు చెప్పాలని ప్రత్యేకంగా ఆయన రావడం. అది కూడా ఎలాంటి పత్రిక, ఏనాడు మనం స్వాతంత్రోద్యమంలో మరి ఒక సైనికుల్లాగా పోరాడిన పత్రిక అది. ఎంతోమంది మన దేశ సేవకు చేసిన స్వాతంత్ర సమరయోధులకి ఒక ఆయుధంలాగా ఉపయోగపడిన పత్రిక ఆంధ్రపత్రిక. అలాంటి పత్రికల నుంచి మరి వచ్చి వారు జర్నలిస్టులు వచ్చి మనకి ఈరోజు ఈ మరి సన్మానం కార్యక్రమం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా వచ్చినందుకు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, మా కోరికను మన్నించి మరి ఈరోజు మా పేషెంట్లకి భోజనం వస్తుందని, అలాగే చక్కగా మీ అమృత హస్తాల మీదుగా వాళ్ళకి అందించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.